దేవుని నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోవదువు, నిత్యం మరచెదవా? నాకెంతకాలం విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయో దుఃఖాక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? యెహోవా నా దేవ, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్రను అందకుండాను వాని గెలిచితునని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులను హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మరణ నిద్రను అందకుండాను వాని గెలిచితునని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరణ నిద్రను అందకుండా, ఆత్మీయమైన మరణము పొందకుండా దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అంటే మన శత్రువు చెప్పుకోకూడదు, వాళ్ళు భక్తిలో పడిపోయారు, వాళ్ళు భక్తిలో లేరు, వారి ఆత్మీయ జీవితంలో పడిపోయారు అని శత్రువు చెప్పుకొనకుండా ఉండాలి. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. మన కళ్ళు వెలిగించబడాలని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన కన్నులకు వెలుగు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోవునని వాక్యం సెలవిస్తుంది. మన కన్నులు వెలిగించబడాలి. దేవుని కార్యములు చూడగలిగే శక్తి, ఆ మనోనేత్రములు వెలిగించబడాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనోనేత్రములు మనకేం చేయాలి? వెలిగించబడాలి. ఆయన గొప్ప దేవుడు, వెలుగు సంబంధి దేవుడు, గొప్ప దేవుడు, కరుణామయుడు, దయామయుడు. మన కన్నులకు వెలుగు కావాలి. కీర్తనాకారుడు అదే మాట్లాడుతున్నాడు. నా కన్నులకు వెలిగిమ్ము, నా మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. మీ ఆశ్చర్యమైన క్రియలు చూడటానికి, మీరు చేసే అద్భుత ఆశ్చర్య కార్యములు చూడటానికి, ఇతరులకు వివరించి చెప్పడానికి నా మనోనేత్రములు వెలిగించు ప్రభువా అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో